బ్రహ్మానందం రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీలో టీజర్ నుంచి మంచి టాక్ తో హైప్ క్రియేట్ చేస్తున్న మూవీ. హాస్య నటుడు బ్రహ్మానందం పేరుతోనే వస్తున్న సినిమా కావడం ఈ మూవీకి హైలైట్ గా నిలుస్తుంది. ఇందులో బ్రహ్మానందం ఆయన కొడుకు రాజా గౌతమ్ తాత మనవల్లుగా ప్రధాన పాత్రలో నటించారు. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూద లాంటి హిట్ మూవీస్ అందించిన రాహుల్ యాదవ్ దీన్ని నిర్మించాడు. ప్రభాస్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో ఈ మూవీ కోసం ప్రచారం చేయడంతో ముందు నుంచే దీనిపై హైప్ క్రియేట్ అయింది. మూవీకి ముందు నుంచే టీజర్, ట్రైలర్లతో పాటు పాటలపై అంచనాలు కూడా రెట్టింపయ్యాయి. మరి ఈ చిత్ర కథ ఏంటి, సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి అందించింది, జీ తెలుగు రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీ కథ విషయానికి వస్తే, బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం ఓ థియేటర్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోతాడు. నాకు నేనే, నాతో నేనే అన్నట్లు సెల్ఫిష్ గా బతుకుతుంటాడు. ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలన్నదే పెద్ద టార్గెట్. ఈ టైంలో ఉండగానే తన గురువు సాయంతో ఢిల్లీలో జరుగుతున్న కళారంగ్ మహోత్సవంలో నాటకం వేసే అవకాశం అందిపుచ్చుకుంటాడు. అయితే ఇందులో పాల్గొనాలంటే 6 లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మకు డిమాండ్ చేస్తారు. దీంతో ఆ డబ్బు సర్దేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు బ్రహ్మ. సరిగ్గా అప్పుడే వృద్ధాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్ ఆనందరామూర్తి తన పేరు మీద కోదాడ దగ్గర 6 ఎకరాల భూమి ఉందని, తాను చెప్పినట్లు చేస్తే అది తనకు ఇస్తానని చెప్పి బ్రహ్మను ఊరికి తీసుకెళ్తాడు. మరి అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? తాను చెప్పినట్లుగా బ్రహ్మకు మూర్తి పొలం రాసిచ్చాడా? దీన్ని ఇవ్వడం కోసం అతను పెట్టిన షరతులేంటి? అసలు మూర్తి వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణమేంటి? తనకు ఆ వృద్ధాశ్రమంలో పరిచయమైన జ్యోతికి మధ్య చిగురించిన ప్రేమ కథ ఏ కంచికి చేరింది? బ్రహ్మను ఎంతో ఇష్టంగా ప్రేమించిన తార తనని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? చివరకు వీళ్ళిద్దరు కలిశారా? బ్రహ్మ నటుడవ్వాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. తాత మనవడు అనుబంధాలతో ముడిపడి ఉన్న కథ. ఆ పాత్రల్ని నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ పోషించడం వల్ల ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కథ ప్రథమార్థం అంతా పాత్రల పరిచయాలతోనే చాలా నెమ్మదిగా సాగుతుంది. థియేటర్ ఆర్టిస్ట్ గా బ్రహ్మ పరిచయమైన సన్నివేశాలు, తనకెదురయ్యే సవాళ్లు, మిత్రుడు గిరితో అనుబంధం, తారతో ప్రేమాయణం, బాబాయ్ కుటుంబంతో ఉన్న విభేదాలు అన్నీ ఈ పాత్రపై ఆసక్తి పెంచేలా చూస్తాయి. ఇక బ్రహ్మకు 6 లక్షలు కావాల్సి రావడం, అందుకోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడం, సరిగ్గా అప్పుడే తారతో ప్రేమ కూడా చెడిపోవడం కూడా కథను కాస్త రసవత్తరంగా మారుస్తాయి. ఎప్పుడైతే బ్రహ్మానందం పాత్ర కథలోకి పూర్తిగా ఎంట్రీ ఇస్తుందో అక్కడి నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. పొలం ఇస్తానని తను బ్రహ్మను బలవంతంగా ఊరికి తీసుకెళ్లడం, ఆ ప్రయాణంలో షరతుల పేరుతో మూర్తి చేసే హంగామా, బామ్మ ఇల్లు అనుకొని సర్పంచ్ ఇంటికెళ్లి వెన్నెల కిషోర్, రాజా గౌతమ్ చేసే అల్లరి అక్కడక్కడ నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో రాజా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం పాత్రల మధ్య రాసుకున్న కొన్ని టాక్స్, డైలాగ్స్ బాగా పేలాయి. పొలం ఎక్కడ అంటూ మూర్తిని బ్రహ్మ సతాయించే తీరు, దాని పేరుతో అతనాడే డ్రామా సాగతీతగా ఉంటుంది. ఇక పొలం లేదని తెలిసాక హీరో స్పందించే తీరు, అక్కడ బ్రహ్మానందం ఇచ్చే ట్విస్ట్ ద్వితీయార్థంపై ఆసక్తి పెంచేలా చేస్తాయి. పోల్చితే సెకండ్ హాఫ్ పూర్తిగా గాడి తప్పింది. హీరోని ఏ లక్ష్యం కోసం అయితే ఊరికి తీసుకొచ్చాడో ఆ ట్రాక్ ను పూర్తిగా పక్కకు పెట్టేశాడు దర్శకుడు. పైగా అతన్ని 10th క్లాస్ పాఠాలు చెప్పే టీచర్ గా మార్చడం, ఓ ప్రతి నాయకుడి లాంటి వ్యక్తిని పాస్ చేయించే బాధ్యత తనపై పెట్టడం, ఈ తతంగం అంతా కథకు సంబంధం లేనట్లుగా ఉంటుంది. ఇక మూర్తి, జ్యోతిల వృద్ధ జంట ప్రేమ కథను వినోదాత్మకంగా నడిపించే ప్రయత్నం చేసినా అది సరిగ్గా పండలేదు. వృద్ధాప్యంలో ఓ తోడుండాలని దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే అయినా దాన్ని భావోద్వేగభరితంగా
మనసులకు హత్తుకునేలా చెప్పడంలో తడబడ్డాడు. క్లైమాక్స్ లో హీరో తన తప్పుల్ని తెలుసుకుని తాత ప్రేమను గెలిపించడం కోసం నడుం బిగించడం, ఈ క్రమంలో మూర్తి జ్యోతిల పెళ్లి చుట్టూ జరిగే డ్రామా, దీనికోసం సర్పంచ్ ఇంట్లో చేసే హంగామా అన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి. సినిమాని ముగించిన తీరు ప్రేక్షకుల్ని అసలే మాత్రం మెప్పించదు. బ్రహ్మానందం పాత్రలో రాజా గౌతమ్ చక్కగా ఒదిగిపోయాడు. నటనలో పరిణితి కనిపించింది. భావోద్వేగ భరిత సన్నివేశాల్లో సహజమైన నటనతో కట్టిపడేశాడు. మూర్తిగా బ్రహ్మానందం ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషనల్ గా మదిని బరువెక్కించే ప్రయత్నము చేశారు. అయితే రచనలో లోపం వల్ల దర్శకుడు ఆ పాత్రను పూర్తిగా వాడుకోలేదనిపిస్తుంది. గిరి పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించినప్పుడల్లా నవ్వించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తనకు రాజాకు మధ్య సెట్ చేసిన ట్రాక్స్, అందులో పలికిన కొన్ని వన్ లైనర్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సర్పంచ్ గా రాజు కనకాల 1-2 సన్నివేశాల్లో కూడా నవ్వులు పంచారు. సంపత్ పాత్ర కథలో బలవంతంగా ఇరికించినట్లుగా ఉంది. ప్రియా వడ్లమాని, దివిజ పాత్రలు సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాయి. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ రొటీన్ కు భిన్నంగా ఉన్నా దాన్ని అందరూ మెచ్చేలా తెరపై చూపించడంలో మాత్రం తడబడ్డాడు. ప్రథమార్థం చాలా నెమ్మదిగా సాగితే ద్వితీయార్థం పూర్తి గందరగోళంగా నడిచింది. క్లైమాక్స్ బాగా నిరుత్సాహపరుస్తుంది. శాండిల్య సంగీతం, మితేష్ చామగ్రహణం పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు కథను తగ్గట్లుగా ఉన్నాయి.